హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మీషోలో కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను, మనకు యూజ్ అయ్యేవి, బెస్ట్ క్వాలిటీతో. మళ్ళీ ప్రైస్ కూడా చాలా తక్కువ. దీని కాస్ట్ వచ్చేసి 125 రూపీస్. మనకు చపాతి పుల్కా అలా చేసుకోవడానికని తీసుకున్నా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రేటింగ్ 3.9 ఉంది. రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి, తీసుకోవచ్చండి. 125 రూపీస్ ఓన్లీ. మీషోలో మనం కొంచెం రివ్యూస్ అలా చూసుకొని రేటింగ్ చూసుకొని తీసుకోవాలి. కొన్ని క్వాలిటీతో వస్తాయి, కొన్ని రావు. అందుకే చెప్తున్నా, ఇది తీసుకోవచ్చు, పర్లేదు, బాగుంది. నెక్స్ట్ ఏమో నేను పొంగనాల గిన్నె తీసుకున్నా. అది గిన్నె అంటారా బాండీ అంటారా కమెంట్ చేయండి. నేనైతే గిన్నె అంటున్నా. ఈ పొంగనాలకు ఒక స్టోరీ ఉంది. నా ప్రెగ్నెన్సీ టైంలో ఏం జరిగిందంటే, సోది అనుకోకపోతే వినండి, నేను చెప్తాను. వేరే రూట్ నుంచి వస్తున్నాం మేము, వర్షం పడుతుంది, ట్రాఫిక్ జామ్ అయింది అని వేరే రూట్ నుంచి వస్తున్నాము. నాకు సడన్గా పొంగనాలది కనిపించింది. మా హస్బెండ్కి అరుస్తున్నా, ఆపు ఆపు అని. మా హస్బెండ్ ఏమో టెన్షన్ పడ్డాడంట, ఎందుకు ఇలా అరుస్తుందని. వర్షం పడుతుంది కదా. ఇంటికి వచ్చాక చెప్పాక పొంగనాలు కనిపించాయి, నువ్వు ఆపలేదు అంటే, నేను ఎప్పుడు చూడలేదు, నీకే కనిపిస్తాయి అన్నీ బయటకు వచ్చినప్పుడు అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే నేను ఆపి తీసుకొని వచ్చాను, కానీ తిన్నాక నాకు నచ్చలేదు. ఎంత ఆశపడి కొనుక్కున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా తినాలనిపిస్తే తినాలి కదా, అలా ఇష్టపడి కొన్నాను, కానీ నాకు నచ్చలేవు టేస్ట్. అందుకే నేను అప్పటి నుంచి అనుకుంటున్న పొంగనాలు అది ఒకటి చేసుకోవాలని. ఇప్పటికి కుదిరింది. మీషోలో తీసుకున్న, 250 రూపీస్ పడింది. రేటింగ్ 3.9 ఉంది. క్వాలిటీ అంత బాగాలేదండి, ఎందుకంటే ఇది వెయిట్ చాలా తక్కువ ఉంది. మనం స్టవ్ పైన పెడితే తొందరగా హీట్ అయ్యి పొంగనాలు అనేవి రావు. స్క్రబ్బరు స్టిక్కు అవన్నీ చాలా బాగుంది, కానీ పొంగనాల గిన్నెనే క్వాలిటీ చాలా తక్కువ ఉంది, వెయిట్ చాలా తక్కువ ఉంది. అది మెయిన్ రీజన్. మనకు కొంచెం బరువు అలా ఉంటేనే మనకు ఎక్కువసేపు ఏదన్నా చేస్తే వస్తాయి, కానీ ఇది వెయిట్ చాలా తక్కువ ఉంది, తీసుకోవద్దు. ఇది పొంగనాలు మాత్రం అస్సలు రావు నాకు. అందుకే చెప్తున్నా, మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే రివ్యూస్. నెక్స్ట్ నేను ఒక బౌల్స్ తీసుకున్న, గ్లాస్ ఐటమ్సే. నేనైతే ఈ మధ్యలోనే గ్లాస్ ఐటమ్స్ తీసుకోవడం నేర్చుకుంటున్నా. అన్నీ ప్లాస్టిక్ అయిపోతున్నాయి ఇంట్లో, అందుకే గ్లాస్ ఐటమ్స్ తీసుకుందామని మీషోలో కొన్ని ఆర్డర్ చేసా. బౌల్స్ 250 రూపీస్ పడింది. రేటింగ్ కూడా 4 రేటింగ్ ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రివ్యూస్ కూడా చాలామంది తీసుకున్నారు. ఈ బౌల్స్ మాత్రం కన్ఫామ్గా తీసుకోవాలి. కాస్ట్ 250 రూపీస్. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. సైడ్కి థర్మాకోల్ పెట్టి, మధ్యలో మళ్ళీ పేపర్స్ పెట్టి, ఎక్కడ పగిలిపోకుండా చాలా బాగా నీట్గా అయితే ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఫస్ట్ బౌల్ అది ఇలా 3 వచ్చాయి, కొంచెం పెద్దది, కొంచెం నడిపిది, కొంచెం చిన్నది అన్నట్టు. నెక్స్ట్ నడిపి బౌలు క్వాలిటీ బాగుంది, తీసుకోవచ్చండి మీషోలో. చూడండి. కిచెన్ ఐటమ్స్ అయితే 3 తీసుకున్నా. నెక్స్ట్ నేను ఒక హోమ్ డెకర్ది
ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ 119 రూపీస్ పడింది. రేటింగ్ 3.9 ఉంది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను ప్యాకింగ్ చూసి షాక్ అయ్యా, ఎందుకంటే నేను హోమ్ డెకర్ది ఆర్డర్ చేసా, ఇలా వచ్చింది ఏంటి అనుకున్నాను. కానీ ఇది సపరేట్గా వచ్చింది. ఇది జాయిన్ చేయాలి. క్వాలిటీ అంత బాగాలేదు, ఎందుకంటే ఇది చాలా పల్చగా వచ్చింది, రేక్ ముక్కలాగా. నేను కొంచెం క్వాలిటీది వస్తుందేమో అనుకున్నాను, కానీ 190 రూపీస్కి ఏమొస్తుంది, ఇంతే బెస్ట్. ఎక్కువ వెయిట్ ఉన్నాయి కాకుండా కొంచెం వెయిట్లెస్, కొంచెం అలాంటివి పెడితే చాలా బాగుంటుంది. నేనైతే క్రాఫ్ట్ చేశా కదా, వాటి కోసమని ఆర్డర్ చేశాను. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. క్రాఫ్ట్స్వి చిన్న చిన్న క్యాప్స్ అలా పెట్టుకోవడానికి, ట్రీస్ వెయిట్ లేనివి పెట్టుకోవచ్చు. చాలా బాగుంది చూడడానికి. చూడండి నేను చేసిన క్రాఫ్ట్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.